కానీ నా బాధ ఏంటంటే కొంతమందికి ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది జనాలకి ఇది కాంట్రవర్సీ ఇంటర్వ్యూస్, కాంట్రవర్సీ మనిషి అన్న ఇమేజ్ కొంతమందిలో, అందరు కాదు, చాలామంది బయట వాళ్ళు విపరీతంగా మెచ్చుకునే వాళ్ళే ఉంటారు ఇండస్ట్రీలో కొంతమంది. సార్ అంటే కాంట్రవర్సీ కూడా ఇప్పుడు కాంప్లిమెంట్ లాగా అయిపోయింది సార్. ఓకే, మీకు ఒక చిన్న సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఈ ఇంటర్వ్యూలో. అప్పుడు ఇంత టాపిక్ బిగినింగే ఇద్దాం అనుకున్నాను, ఇంతసేపు అవుద్దాం అనుకోలేదు నేను. చిన్న సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఒకటి ఇవ్వబోతున్నాను. గిఫ్ట్ ఉందని తెలిస్తే నేను అది అయ్యాక మాట్లాడేవాడు. గిఫ్ట్ ఏంటి? సరే, కళ్ళు మూసుకోండి మీరు. అంటే ఎవరు వస్తున్నారా? కళ్ళు మూసుకోండి మీరు. ఓకే, అంటే ఏ ఎపిసోడ్లో నేను ఇలాంటి గిఫ్ట్లు చూడలేదు. ఇవ్వలేదు చాలా. ఓకే, ఇదేంటి మనిషా వస్తువా? కొంచెం క్యూరియస్, చిన్న టిప్ ఇవ్వండి, గెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఏంటి చేతులు కాంపిటీషన్ మీరు వెళ్ళిపోయి చేతులు దగ్గర తీసుకురండి. ఓకే, ఓహో ఇది ఫ్రేమ్. ఓ బాగుంది సార్ ఫోటో. ఎవరిది? ఒక ఈ ప్రోగ్రామ్కి ఫ్యాన్, బీభత్సమైన ఫ్యాన్, హర్ష గారికి స్పెషల్ ఫ్యాన్. ఎవరు? ఓకే, తన ఒక విజయవాడ నుంచి ఇచ్చారు. నేను అడుగుతుంది ఫోటోలో ఎవరని. సార్ ఇది అంటే ఇన్సల్ట్ చేస్తున్నారు అయితే. ఇన్సల్ట్ అంత ఘోరంగా గీసారు. యాక్చువల్ మీరు ఇన్సల్ట్ అన్నారు కాబట్టి చెప్తున్నా. నన్ను వాళ్ళు ఇన్సల్ట్ చేశారు. నేను ఎంత అందంగా ఉంటాను అసలు. ఓ మై గాడ్, సచ్ ఎ లవ్లీ పెయింటింగ్. అంటే ఒకటి మాత్రం చెప్పగలనండి, నేనని నాకు అర్థమైపోయింది, అందరికీ అర్థం అవుద్ది. కాకపోతే ఏంటంటే చూసాక ఒకసారి నన్ను చూస్తారు, అన్ని కనిపిస్తాయి పోకలన్నీ. వీడంత బాగాలేడు కదా అనుకుంటారు. బట్ ఇలా చూసుకొని నేను ఇలాగైనా బాగుంటాను అనుకో. నిజంగా చాలా బాగుంది సార్. లైఫ్ ఉంది సార్ కళ్ళలో. చాలా రేర్ ఆర్ట్ ఇది. మా లోగోస్ ఏమన్నా దానికి అడ్డుగా ఉంటే తీసేయండి. లోగోస్ అడ్డు కాదండి, ఆభరణాలు. అంటే ఇప్పుడు డౌన్ ది లేన్ ఎప్పుడైనా ఇది చూసుకునేటప్పుడు వయసు మళ్ళీ మతిమరపు వచ్చినప్పుడు ఎవరేసారు ఈ బొమ్మ అన్న పైన మగ్గు కాఫీ జగ్గు పట్టుకుని తీయన్నారు కనిపించి మీకు ఫోన్ కొట్టి ఎక్కడున్నా సార్ రా మాట్లాడుకుందాం అని మీరు తాగి కూర్చొని. బట్ వాట్ ఎవర్, లవ్లీ. ఇది ఒకటి చెప్తా, ఆర్ట్ కన్నా ఈ లోగో ఇలా పెట్టడం అన్నదే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే దీని తాలూకు మెమరీస్ ఇది చాలా బాగుంది. గీసిన చిత్రం సుధీర్ గారు. చిత్రం సుధీర్ పెయింట్ వేసింది చిత్రం సుధీర్ గారు. బట్ ఇది ఐడియా నాకు చేసి ఇచ్చింది రజనీ గారు. రజనీ గారు చాలా థ్యాంక్స్ అండి. నేను ఇలా కూడా ఉండొచ్చు అని చూపించారు. ఒకప్పుడు ఇలా కూడా ఉండేవాడిని. వాళ్ళ అబ్బాయి హర్షకి బీభత్సమైన ఫ్యాన్ అంట. హర్షకి వాళ్ళ అబ్బాయి, రజనీ గారు అబ్బాయి అమృతం సీరియల్కి. అమృతం సీరియల్ నేను కూడా ఫ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. అండ్ శ్రీను గారు ఈ స్కెచ్ చేసినందుకు చాలా బాగుంది. పెట్టుకోవచ్చు, లైఫ్ లాంగ్ మొమెంటోలో పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, నిజంగా చాలా బాగుంది. బాగుంది. సినిమా టాపిక్ పక్కన పెట్టేసి ఇంకా పర్సనల్ అండ్ మీ ప్రొఫెషనల్ లైఫ్కి వద్దాం. ఓకే, హర్షవర్ధన్ 10th క్లాస్ ఫెయిల్ అయిన అబ్బాయి, ఇంటర్ కూడా ఫెయిల్ అయిన అబ్బాయి, అంటే అంత చదువులో ఫెయిల్ అయిన అబ్బాయి ఒక రంగంలో సక్సెస్ అయ్యాడు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక మనిషి ఒక రంగంలో సక్సెస్ అవ్వడానికి చదువుతో పని లేదు అనడానికి హర్షవర్ధన్ ఒక ఉదాహరణ. దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు? అంటే చదువు అన్నది ఎంతవరకు ఒక మనిషికి అవసరం, మీ ఎక్స్పీరియన్స్? 10th ఫెయిల్ అయిన తర్వాత నేను కూడా ఫెయిల్ అవుతానా అంటే అప్పటిదాకా తెలియదు నాకు. మా ఫాదర్ మామూలుగా బిజినెస్ మ్యాన్ లేకపోతే రెగ్యులర్ వేరే ప్రొఫెషనల్ ఉంటే ఓకే. ఆయన టీచరు, లెక్చరర్, ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, జువాలజీ సబ్జెక్ట్, వెరీ గుడ్ స్టూడెంట్ ఆయన కాలేజ్ డేస్లో. మా ఫాదర్ ఫ్రెండ్స్ అందరికి ఎలాగ, మా ఫాదరే గాడ్ ఫాదర్. ఎవరు? మా ఫాదర్ ఫ్రెండ్స్ పిల్లలకి ఈయన డిక్టేట్ చేసేవాడు, కమెంట్ చేసేవాడు, చెప్పేవాడు, గైడ్ చేసేవాడు, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఇలా చదవండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని. వాళ్ళందరూ ఈయన మాటలు విన్న అత్యద్భుతమైన ఉత్తీర్ణతలో ఉంటే ఏదో నేను అసలు ఆ ఫెయిల్ అన్నది అసలు బిత్తరపోయానమాట. అంటే ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉన్న మా ఫాదర్ ఫెయిల్యూర్ అయితే ఎలా ఉండాలి? కొట్టి ఎదవా ఇంతకాలం నేను తప్పు చేశాను రా, నోరు మూసుకునే వాళ్ళ నుంచి అన్ని చదువుకో, నువ్వు ఇలా ఉండు అలా ఉండని చెప్పాలి. ఫెయిల్ అయిన తర్వాత నేను బాధపడలేదండి. అంటే బాధ కాదు, బ్లాంక్ అయ్యాను. ఫస్ట్ థింగ్, ఇట్స్ నాట్ లైక్ ఐ వాజ్ ఎంజాయింగ్. అర్థం కాదు, ఫెయిలా నేనా?
అది హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా, లేకపోతే పొరపాటున పక్కన ఉన్నోడు చెప్పేశానా, సీన్ గడు ఫెయిల్ ఏంటాడు, నేను కాదు, అడెవడు సీన్ అంటున్నా ఊరికి పక్కన. ఇలాంటి ఒక విపరీతమైన అన్బిలీవబుల్ థింగ్. అంటే నాకు కూడా నాకు ఫెయిల్యూర్ ఏంటి, ఇది చాలా డేంజర్ సార్. చిన్నప్పటి నుంచి ఈ టాపిక్లో ఏం చెప్పడానికి చూస్తున్నా అంటే, సక్సెస్ అవ్వు, సక్సెస్ లేకపోతే నీ లైఫ్ లేదు, బాగా చదువుకో, ర్యాంకులు తెచ్చుకో, చదువుకోకపోతే ఫ్యూచర్ లేదు, దిక్కు లేదని నేర్పించే పేరెంట్స్ బుద్ధి తెచ్చుకొని దయచేసి పిల్లల్లో పసితనం పోగొట్టకండి. మీలో ఎటు పోయింది, పిల్లల్లా ఉండవండి. ఫస్ట్ వాళ్ళు స్టూడెంట్స్ చేయటమా, డాక్టర్లు చేయటమా, ఇంజనీర్ పెద్దయ్య కాడు ఏదో ఒకటి అవుతాడు. ఆడ కరప్ట్ ఇంజనీర్ అయితే ఏంటి పరిస్థితి, ఫెయిల్యూర్ డాక్టర్ అయితే ఏంటి, డాక్టర్ అవ్వటం కాదు అక్కడ. ఇది ఎలా అంటే లవ్ స్టోరీ, పేరెంట్స్ విడగొట్టి కొట్టి 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 లాస్ట్కి వీళ్ళిద్దరు కలిసి శుభం కాట్లు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు సక్సెస్ఫుల్గా, శుభం అన్నది నమ్మి అందరు లవ్లో పడిన ప్రతి ఒక్కడు ఆ సినిమాని తిట్టుకుంటాడు. తర్వాత స్టోరీ ఎవడొచ్చి అప్పుడు అక్కడ వస్తుంది అసలు ప్రాబ్లం. యూ హ్యావ్ టు ప్రిపేర్ దెమ్ ఫర్ ది యాక్చువల్ జర్నీ ఆఫ్ లైఫ్. అది ఏ రోజు లేదు. సక్సెస్, లైఫ్కి సంబంధించిన సక్సెస్ అన్నది మనం చాలా మటుకు ఏం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు సక్సెస్ అంటే ఏంటి లైఫ్లో? మామూలుగా ఊరికే టక్మన్ మీకు తోచింది చెప్పండి. మనకు నచ్చిన దాంట్లో మనం గెయిన్ చేయడం. కరెక్ట్. ఆత్మసంతృప్తి. కరెక్ట్. ఆత్మసంతృప్తి, నచ్చిన మనుషులతో ఉండటం, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, మనం కన్న పిల్లలు చాలా గొప్ప పేరు మనకు తీసుకురావటం లాంటివి. సరే, పిల్లలు చదువు వృత్తి ఇది కాదు, సుఖంగా ఉండటం, జీవితం ప్రశాంతంగా ఉండటం, సుఖంగా చచ్చిపోవటం, ఇది కదా డెఫినేషన్స్. బట్ నా డెఫినేషన్ ఏంటంటే సక్సెస్కి ఫస్ట్ అండ్ లాస్ట్ అల్టిమేట్ సక్సెస్ ఈ పుట్టడం. ప్రపంచంతో పోటీ పడి నేను నా మిత్రుల కన్నా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నాను, ఎంత డబ్బులు సంపాదించుకున్నాను, ఎంత సక్సెస్ అయ్యాను, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, లేకపోతే ఎంత వెనకేసుకున్నాను, ఇవి ఉంటాయి కదా కొలమానాలు. వీటన్నిటిలో పడి అసలు సక్సెస్ ఒకటి మర్చిపోతున్నాం. సైన్స్లో ప్రతి చిన్న పిల్లల దగ్గర తెలిసేది, తల్లి గర్భంలో మనకు పోటీ ఎంతమంది ఉన్నారు, మన సిబ్లింగ్స్. అంటే వినడానికి కొంచెం కర్కశంగా క్రూడ్గా ఉంటుంది ఇది. అంటే ఎలాగంటే కొన్ని వేల కణాలు, లక్షలు కాదు, కోట్ల కణాలు పోటీ పడి, సైన్స్ గురించి చెప్తాను ఇప్పుడు, సైన్స్ పాఠం చెప్పట్లేదు, ఒక గుడ్డులోకి ప్రవేశించాలి. ఇది సైన్స్. అన్ని కోట్ల మందిలో ఒక్కటే ప్రాణం పోసుకుంటుంది, అది మనం అవుతున్నాం.